Hi students, welcome to our YouTube channel. Today's our topic is probability. Second year maths సంబంధించినటువంటి probability. Right చూడండి. సో మనం probability గురించి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో సమ్ బేసిక్ probability గురించి తెలుసుకున్నాం. సో అక్కడ బేసిక్ probability అండ్ అడిషన్ థియరమ్ ఆఫ్ probability వాటి గురించి ఫార్ములాస్ కొన్ని తెలుసుకున్నాం. రైట్ ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ ప్రాబిలిటీలో మనకి సో అక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ప్రాబిలిటీ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. అయితే చూడండి నెక్స్ట్ ఈ చాప్టర్ నుంచి మనం టోటల్ ఇక్కడ మనకి 15 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ నుంచి మొత్తం ఇక్కడ 15 మార్క్స్ పబ్లిక్లో వస్తాయి. రైట్ సార్ ఇక్కడ 15 మార్క్స్ ఏమొస్తాయి? 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. సో టోటల్ ఇక్కడ ఈ చాప్టర్ నుంచి మనకు మొత్తం 15 మార్క్స్ వస్తాయి. ఈ ప్రాబిలిటీ చాప్టర్ నుంచి మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 మార్క్స్ వస్తాయి. రైట్ నెక్స్ట్ అయితే సో ఈ సెకండ్ ఇయర్లో ఇక్కడ మనకి ప్రాబిలిటీలో ఏ కాన్సెప్ట్ చూస్తామని ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ దానికి కూడా సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ. నెక్స్ట్ తర్వాత మల్టిప్లికేషన్ థియరం, తర్వాత టోటల్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అండ్ బేస్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ. ఈ కాన్సెప్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్ నెక్స్ట్ చూద్దాం. నౌ లెట్ us see. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ the conditional events. రైట్ ఇక్కడ ఏం చెప్తున్నాను ఇక్కడ కండిషనల్ ఈవెంట్స్. ఏమన్నా ఇక్కడ కండిషనల్ ఈవెంట్స్ అంటే కండిషనల్ ఈవెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అంటే ఏమన్నా ఈవెంట్ మీన్స్ ఈవెంట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ది శాంపుల్ స్పేసెస్. ఇక్కడ శాంపుల్ స్పేసెస్కి ఈవెంట్ సబ్సెట్గా ఉంటుంది. ఫస్ట్ శాంపుల్ స్పేస్ అంటే ఏమి ఇక్కడ ఫర్ సపోజ్ ఇఫ్ యూ టాసింగ్ ఏ కాయిన్ మీరు ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? మనకి ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి ఏదర్ హెడ్స్ అయినా పడచ్చు లేదా టైల్స్ అయినా పడచ్చు. అంటే ఇక్కడ మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ ఇక్కడ ఒక హెడ్ ఉంది, ఒక టైల్ ఉంది. సో ఇవన్నీ కూడా శాంపుల్ స్పేస్లో వస్తుంది. ఇక్కడ ఏ వచ్చేసి ఒక ఈవెంట్ రాస్తా. లెట్ ఏ విత్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ రాస్తా. ఏ వచ్చేసి ఒక ఈవెంట్గా రాస్తా. లెట్ ఏ విత్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ రాస్తా. అంటే ఫర్ సపోజ్ టాసింగ్ ఏ కాయిన్, టాసింగ్ ఏ కాయిన్ వన్స్. మీరు ఒకసారి కాయిన్ని టాస్ చేసినట్లయితే మొత్తం శాంపుల్ స్పేస్ ఏమొస్తాయి? అవుట్కమ్స్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. శాంపుల్ స్పేస్ అంటే ఇక్కడ ఏం రాస్తాం? శాంపుల్ స్పేస్ ఎస్ అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఎస్ ఇండికేట్స్ ద శాంపుల్ స్పేస్. ఇక్కడ ఏం రాస్తాం? ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఏమొస్తాయి ఇక్కడ? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏదో హెడ్ అయినా పడవచ్చు లేదా టైల్ అయినా పడవచ్చు. నెక్స్ట్ లెట్ క్యాపిటల్ ఏ బి ద ఈవెంట్. లెట్ ఏ ఇక్కడ ఏం రాసిన? ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ రాసిన. లెట్ క్యాపిటల్ ఏ మీన్స్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ ఇక్కడ ఏం రాసిన? మనకి కంప్లీట్లీ హెడ్స్ వచ్చేటువంటి ఈవెంట్ రాసిన. తర్వాత లెట్ బి వచ్చేసి గెటింగ్ టైల్ రాస్తా. ఇక్కడ ఏమంటున్నాం? ఏ అనేది ఒక ఈవెంట్ అంటున్నాం. ఏ అనేది ఈవెంట్ అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏముంది? ఒక హెడ్ ఉంది. సో ఏలో ఉండే ఎలిమెంట్ ఇక్కడ శాంపుల్ స్పేస్లో ఎస్ ఉంది, శాంపుల్ స్పేస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమో శాంపుల్ స్పేస్ ఎస్కి ఏ అనేది ఏమవుతుంది? ఇక్కడ సబ్సెట్ అవుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ అంటే ఈవెంట్ ఏ అనేది శాంపుల్ స్పేసెస్కి సబ్సెట్ అవుతుంది. తర్వాత బీలో ఉండే ఎలిమెంట్ ఏముంది? టైల్ ఉంది. సో బీలో ఉండే ఎలిమెంట్ టైల్ శాంపుల్ స్పేస్లో వస్తుంది కాబట్టి శాంపుల్ స్పేసెస్కి బి కూడా ఏమవుతుంది? ఇక్కడ సబ్సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈవెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి? మనకి శాంపుల్ స్పేసెస్కి సబ్సెట్గా ఉంటాయి. వాటిలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని ఈవెంట్గా రాస్తాం. రైట్ ఈ సెట్లో రాస్తే వాటిని ఏమంటాం? ఈవెంట్స్ అంటాం. రైట్ ఇక్కడేమో కండిషనల్ ఈవెంట్స్. ఇక్కడ కండిషనల్ ఈవెంట్స్ అంటున్నాం. రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ సపోజ్ లెట్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ ద టూ ఈవెంట్స్. వాట్? లెట్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ ద టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేసెస్ ఆఫ్ ఎనీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో మీరు ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి ఎనీ టూ ఈవెంట్స్ ఎవరు? క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ ద టూ ఈవెంట్స్ అని తీసుకుంటున్నాను. రైట్ సరే బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ కండిషన్? మరి ఈవెంట్స్ ఉన్నటువంటి కండిషన్ ఏమంటే ఇక్కడ ఈవెంట్ ఏకి ఈవెంట్ బికి ఉన్నటువంటి కండిషన్ ఏమంటే రైట్ చూడండి ఈ టూ ఈవెంట్స్ తీసుకున్నాం. శాంపుల్ స్పేస్లో నుంచి ఈ టూ ఈవెంట్ తీసుకున్నాం. రైట్ బాగానే ఉంది. అయితే చూడండి హియర్ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఏ, ఆఫ్టర్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ బి. ఇక్కడ ఏం చెప్తున్నాను నాన్న? ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ఈవెంట్ ఏ ఇక్కడ రాస్తున్నాం. ఈవెంట్ ఏ ఎప్పుడు జరుగుతుంది? ఈవెంట్ బి జరిగిన తర్వాత ఈవెంట్ ఏ జరుగుతుంది. వాటిని ఏమంటాం? అక్కడ కండిషనల్ ఈవెంట్స్ అంటున్నాం. హియర్ చూడండి వన్స్ అగైన్ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ
ఆఫ్టర్ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ బి. అంటే ఫస్ట్ ఇక్కడ బి అనే ఈవెంట్ జరిగిన తర్వాత ఏ అనే ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ ఉంది ఫస్ట్ ఇక్కడ బి అనే ఈవెంట్ జరిగిన తర్వాత ఏ అనే ఈవెంట్ జరుగుతుంది. సో ఫస్ట్ బి ఈవెంట్ జరిగి తర్వాత ఏ జరుగుతుంది. సో అలా అక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ కండిషనల్గా జరుగుతుంది కాబట్టి సో ఆఫ్టర్ ద ఈవెంట్ బి వచ్చిన తర్వాత ఈవెంట్ ఏ వస్తుంది. సో అలా రావడం ఏమంటారు ఇక్కడ కండిషనల్ ఈవెంట్స్ అంటాం. హియర్ ద కండిషనల్ ఈవెంట్స్ ఆర్ డినోటెడ్ బై. ఇక్కడ ఏం చెప్తున్నాం ఈవెంట్ బి వచ్చిన తర్వాత ఈవెంట్ ఏ వస్తుంది అంటున్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ బై బి అని రాస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ బై బి. ఇలా రాస్తున్నాం అంటే మీనింగ్ ఏమన్నా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఇక్కడ రాస్తే ఇక్కడ వచ్చేసి దీని మీనింగ్ వచ్చేసి ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ the happening of event B. రైట్. ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి ఈవెంట్ ఏ ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ ఈవెంట్ బి జరిగిన తర్వాత ఈవెంట్ ఏ జరుగుతుంది. సో అలా జరిగితే వాటిని ఏమంటారు ఇక్కడ మనకి కండిషనల్ ఈవెంట్స్ అంటాం. రైట్. ఫస్ట్ ఈవెంట్ బి జరుగుతుంది. ఈవెంట్ బి జరిగిన తర్వాత ఈవెంట్ ఏ వస్తుంది మనకి. సో మనకి ఈవెంట్ బి జరిగిన తర్వాత ఈవెంట్ ఏ వస్తే వాటిని ఏమంటాం ఇక్కడ కండిషనల్ ఈవెంట్స్ అంటాం. బట్ ఏమంటాం ఇక్కడ కండిషనల్ ఈవెంట్స్ అంటాం. నౌ లెట్ us see the కండిషనల్ ప్రాబబిలిటీ. రైట్. ఈ ఈవెంట్స్కి కండిషనల్ ప్రాబబిలిటీ ఏదో చూద్దాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ. రైట్. ఇక్కడ ఏమైనా కండిషనల్ ప్రాబబిలిటీ అంటే సేమ్. ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఈవెంట్ 2 ఈవెంట్ తీసుకోండి. టు ద సేమ్ యూ హావ్ టు టేక్ ఎనీ 2 ఈవెంట్స్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం రాస్తా, లెట్ క్యాపిటల్ ఈ అండ్ క్యాపిటల్ ఎఫ్ రాస్తా. లెట్ క్యాపిటల్ ఈ అండ్ క్యాపిటల్ ఎఫ్ ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేసెస్. అయితే మనకి క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఎఫ్ ఎవరు ఇక్కడ శాంపుల్ స్పేస్లో వచ్చేటువంటి ఎనీ 2 ఈవెంట్స్. లెట్ క్యాపిటల్ ఈ అండ్ క్యాపిటల్ ఎఫ్ ఆర్ ద ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేసెస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మీరు ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క శాంపుల్ స్పేస్, ఆ శాంపుల్ స్పేస్లో వచ్చేటువంటి ఇవి ఎనీ 2 ఈవెంట్స్ ఎవరు ఈ అండ్ ఎఫ్. రైట్. తర్వాత ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ. దెన్ ఇక్కడ రాసిన ద కండిషనల్ ప్రాబబిలిటీ ఎలా డిఫైన్ చేస్తాం హియర్. దెన్ ద కండిషనల్ ప్రాబబిలిటీ ఈవెంట్ ఈ. ద కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ గివెన్ దట్ ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ అక్కర్డ్. అంటే ఇక్కడ దీన్ని ఎలా డినోట్ చేస్తాం కండిషనల్ ప్రాబబిలిటీని. ద కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ రాస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ అక్కర్ అవుతుంది. సో తర్వాత ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ అక్కర్ అయిన తర్వాత ఈవెంట్ ఈ జరుగుతుంది. ఈవెంట్ ఎఫ్ జరిగిన తర్వాత ఈవెంట్ ఈ జరుగుతుంది. రైట్. దీనికి వచ్చేసి ఏమైనా ప్రాబబిలిటీ ఫార్ములా అంటే లెట్స్ అన్న ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ రాస్తాం. ఇక్కడ వస్తున్న ఫార్ములా వచ్చేసి ద కండిషనల్ ప్రాబబిలిటీకి ఏం రాస్తాం ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ డివైడెడ్ బై ఈవెంట్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు రాస్తాం ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ రాస్తాం. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ వస్తుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ రాస్తాం. రైట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇక్కడ ఈ ఫార్ములాని కొంచెం ఎక్స్టెండ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఏమని రాస్తాం ఇక్కడ దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే రాస్తాం జనరలీ ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ రాస్తాం కదా. దీన్ని కొంచెం సాల్వ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది హియర్ ఇక్కడ ఏమొస్తుంది ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ రాస్తామా. ఫస్ట్ లో చదివారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏం రాస్తాం ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ రాస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ రాస్తాం. రైట్. నెక్స్ట్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ బోత్ ఎన్ ఆఫ్ ఎస్ గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్. రైట్. సమ్ టైమ్స్ ఇక్కడైనా దీనైనా యూజ్ చేయొచ్చు ఫార్ములాగా. సో దీనైనా యూజ్ చేయొచ్చు. రైట్. సమ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ బట్టి ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ అంటే ఫార్ములా ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఇంకోటి ఏమైనా రాసుకోవచ్చు ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్. రైట్.
ఏంటంటే ఇక్కడ కండిషన్ ప్రాబిలిటీ చూడండి. ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఎలా చదువుతామంటే చూడండి, హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే చూడండి, హియర్ దీన్ని ఎలా చదువుతామంటే ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ చూడండి, the conditional probability of ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈవెంట్ ఈ ఉంది. ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ తర్వాత గివెన్ దట్ ఈవెంట్ ఎఫ్ హ్యాస్ ఆల్రెడీ అక్కర్డ్. ఈవెంట్ ఎఫ్ హ్యాస్ ఆల్రెడీ అక్కర్డ్. ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ మనకి ఇక్కడ జరిగిపోయింది. సో దీన్ని ఇలా చదువుతాం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఉన్న స్లాష్ని దీన్ని ఏమని చదువుతాం, ఇక్కడ ఉన్న స్లాష్ని గివెన్ అని చదువుతాం. ఇక్కడ ఉన్న స్లాష్ని గివెన్ అని చదువుతాం. సో వచ్చేసి మనకి ఇక్కడ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎఫ్, ప్రాబిలిటీ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎఫ్ రాస్తున్నాం. వచ్చేసి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ అంటే ఇక్కడ ఏం రాస్తాం, హియర్ ఇక్కడ దీన్ని ఏమని చదువుతామంటే చూడండి, హియర్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ గివెన్ దట్ ద ఈవెంట్ ఎఫ్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. అంటే ఈ థియరీ పార్ట్ని ఇలా డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనం దేనికి అనుకుంటున్నాం, ప్రాబిలిటీ ఈవెంట్ ఈ ప్రాబిలిటీ అనుకుంటున్నామా, ఈవెంట్ ఎఫ్కి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అది మనకి క్లారిటీ. సో వచ్చేసి ఇక్కడ మనకి చూడండి, హియర్ ఇలా రాస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ రాస్తున్నాం. అంటే ఇక్కడ ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ అక్కర్ అయిపోయింది. అంటే వచ్చేసి మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అంటే ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈవెంట్ ఈకి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ మీన్స్ అంటే ఇక్కడ ఈకి ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అని మీనింగ్. ఇక్కడ ఏమో ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. సో మీరు కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా తెలుసు, మీరు ఆ ఫార్ములా అప్లై చేస్తారు. ఓకే బాగా రైట్. మీరు వాటిలో ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నారా, ఈవెంట్ ఎఫ్కి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నారా, ఏమి ఇక్కడ క్లారిటీ. ఇక్కడ ఏముంది, ఫైండ్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అంటున్నాం. సో అంటే ఇక్కడ మనకి దేనికంటే ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏదైతే ఉందో ఈ ఈకి మనం ఇక్కడ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏమో ప్రాబిలిటీ, కండిషనల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఇక్కడ ఎలా వస్తుంది మన క్వశ్చన్లో, ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ గివెన్ దట్ ఈవెంట్ ఎఫ్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. సో మన ఇక్కడ థియరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన క్వశ్చన్లో ఏమని అడుగుతారు, ఇక్కడ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇక్కడ ఏమొస్తారు, సమ్ ఈవెంట్ ఈ ప్లేస్ సమ్ ఏదైనా మ్యాటర్ ఇస్తారు సంథింగ్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఈవెంట్ ఈ గివెన్ దట్ ఈవెంట్ ఎఫ్ అని చెప్పేసి ఒక 2 ఈవెంట్స్ ఇస్తారు. ఇక్కడ ఏమన్నా ఈ గివెన్ దట్ తర్వాత ఉండేదాన్ని ఈవెంట్ ఎఫ్ అనుకోవాలి. సో ఇక్కడ గివెన్ దట్ కంటే ముందు అంటే ప్రాబిలిటీ తర్వాత ఉండే మ్యాటర్ని ఈవెంట్ ఈగా ట్రీట్ చేసుకుంటాం. ఏదైనా థియరిటికల్ ప్రాబ్లం వస్తే ప్రాబిలిటీ తర్వాత ఇక్కడ ప్రాబిలిటీ తర్వాత ఏం రాస్తున్నాం, ఈవెంట్ ఈ రాస్తున్నాం బై ద డెఫినేషన్. ప్రాబిలిటీ తర్వాత ఏం రాస్తున్నాం, ఈవెంట్ ఈ రాస్తున్నాం. తర్వాత గివెన్ దట్ తర్వాత ఉండే మ్యాటర్ని ఈవెంట్ ఎఫ్గా తీసుకుంటాం. థియరీ ప్రాబ్లమ్స్లో గివెన్ దట్ తర్వాత ఉండే ప్రాబ్లమ్ని మ్యాటర్ ఇక్కడ ఏం రాస్తాం, ఈవెంట్ ఎఫ్గా రాస్తాం. సో అక్కడ ఏం చేస్తాం, మనకి తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ కనుక్కోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ కనుక్కోవడానికి ఏం ఫార్ములా, ఈ 2 ఫార్ములాస్లో ఏదైనా ఇచ్చేసి. ఏం ఫార్ములా, ఎన్ ఆఫ్ ఇంటూ 6 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్, లేదా ప్రాబిలిటీ ఆఫ్ ఇంటూ 6 డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఈ కండిషనల్ ప్రాబిలిటీకి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. నౌ లెట్ us see the example problem. Right, next one. Crime scenario problem చూడండి. Here example problem. A family has 2 children. ఒక ఫ్యామిలీ ఇక్కడ మనకి 2 children ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఇక్కడ మనకి 2 children ఉన్నారు. రైట్, తర్వాత చూద్దాం. What is the probability that both the children are boys? దేనికి కనుక్కుంటారు ప్రాబిలిటీ, both the children are boys అంటున్నారు. బట్ both the children are boys అంటే మనం దేనికైతే ప్రాబిలిటీ మనం కనుక్కుంటున్నామో దాన్ని ఈవెంట్ ఈ అనుకోవాలి. సో ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ గివెన్ దట్. సో ఇక్కడ ఏదైనా చెప్పాం, గివెన్ దట్ తర్వాత ఉంటే దాన్ని ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్, దాన్ని ఏమనుకోవాలా, ఈవెంట్ ఎఫ్ అనుకోవాలని చెప్పాం. రైట్, ఇక్కడ ఏం రాసాం, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ బాయ్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ బాయ్. ఇక్కడ ఏం చెప్తాను, మనకి ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ బాయ్ అంటున్నారు. అంటే ఇక్కడ 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఆ 2 చిల్డ్రన్స్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఒకరన్నా బాయ్ అయి ఉండాలి అంటారు. అంటే కనీసం ఒకరు బాయ్ అయిపోయి ఉంటారు. ఆ రిమైనింగ్ వన్ సో ఎవరనేది మనకి ఇక్కడ కనిపెట్టాలి. సో ఇక్కడ ఏమిచ్చారు మనకి, రిమైనింగ్ 1 వచ్చేసి మనకి రైట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్. ఆ రిమైనింగ్ 1 ఎవరైనా ఉండొచ్చు, బాయ్స్ అయినా ఉండొచ్చు, గర్ల్స్ అయినా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి,
దేనికి ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు? ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ అయితే దాని యొక్క ప్రాబిలిటీ ఎంత కనుక్కోమని చెప్తున్నారు. రైట్, చూద్దాం. హియర్ ఫస్ట్ ఇక్కడ లెట్ బి ఇండికేట్స్, లెట్ బి బి ద బాయ్స్ అనుకోండి. బి అంటే బాయ్స్ అండ్ జీ బి ద గర్ల్స్, అండ్ జీ బి ద గర్ల్స్ అనుకోండి. రైట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి శాంపుల్ స్పేసెస్ ఏమొస్తుందో రాద్దాం. రైట్, here now therefore a family has two children. A family has two children. A family has two children. Then the sample space yes. Then the sample space yes is appude must sample space yes. Now therefore s is equal to ఒక ఫ్యామిలీలో టూ చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైండొచ్చు? ఆ ఫ్యామిలీలో ఇద్దరు టూ చిల్డ్రన్స్, ఇద్దరు బాయ్స్ అయినా అయ్యిండొచ్చు. కాబట్టి ఇది ఏమొస్తుంది? ఇద్దరు బాయ్స్ అయినా అయ్యిండొచ్చు, లేదా ఒకరు బాయ్ అయి ఉండి ఇంకొకరు గర్ల్ అయినా అయ్యిండొచ్చు. ఒకరు బాయ్ ఉండి ఇంకొకరు గర్ల్, లేదా ఒకరు గర్ల్ ఒకరు బాయ్ అయ్యిండొచ్చు, లేదా ఇద్దరు గర్ల్స్ అయినా అయ్యిండొచ్చు. ఇవి సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఇద్దరు చిల్డ్రన్స్ ఎవరు ఏంటారని చెప్పేసి సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అవన్నీ కూడా శాంపుల్ స్పేసెస్లో ఉంటాయి. అయితే మరి ఇక్కడ శాంపుల్ స్పేసెస్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4. అంటే therefore n of s is equal to ఎంత? ఇక్కడ 4 అవుతుంది. therefore n of s is equal to 4. శాంపుల్ స్పేసెస్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అక్కడ 4 ఉన్నాయి. దట్ ఈస్ n of s is equal to ఎంత? 4 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమి సార్ నెక్స్ట్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ చూడండి, ఫస్ట్ దేన్ని ఈవెంట్ ఈ అనుకోవాలి, దేన్ని ఈవెంట్ ఎఫ్ అనుకోవాలి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏది ఈవెంట్ ఈ అనుకోవాలి, ఏది ఈవెంట్ ఎఫ్ అనుకోవాలి. రైట్, ఇక్కడ ఈ గివెన్ దట్ తర్వాత ఉండేటువంటి ఈ మ్యాటర్ని ఈవెంట్ ఎఫ్ అనుకుంటాం. అంటే లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ బాయ్. అంటే ఇద్దరిలో ఒకరు బాయ్ అయి ఉండేదాన్ని ఈవెంట్ ఎఫ్ అనుకుంటాం. గివెన్ దట్ తర్వాత ఉండే మ్యాటర్ని ఈవెంట్ ఎఫ్ అనుకుంటాం. రైట్, గివెన్ దట్ కంటే ముందు ఉండే మ్యాటర్ని ఈవెంట్ ఈ అనుకుంటాం. అంటే ప్రాబిలిటీ దేనికైతే అనుకుంటాం? ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ద బాయ్స్ ఆర్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్. ప్రాబిలిటీ తర్వాత ఉండే మ్యాటర్ని ఏమనుకోవాలి? ఇక్కడ ఈవెంట్ ఈ అనుకోవాలి. సో మెయిన్ వచ్చేసి అది అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజీ. ఇద్దరు చిల్డ్రన్స్ ఒకరు బాయ్ అయి ఉంటారని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్. ఆ ఇద్దరిలో ఎవరెవరు తెలుసు, బట్ ఆ ఇద్దరు మనకి బాయ్స్ అయితే ప్రాబిలిటీ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ అన్న నౌ లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, ఈ బి ద ఈవెంట్ ఆఫ్, ఈ వచ్చేసి ఏమని చెప్తున్నారు? లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్. ఇక్కడ ఏం తీసుకున్నారు? ఈ అంటే ఈవెంట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్, both the childrens are boys. ఇద్దరు చిల్డ్రన్స్ ఏమంటే ఇక్కడ మనకి బాయ్స్ అవడానికి ప్రాబిలిటీ. నెక్స్ట్ ఈ అనే ఈవెంట్లు ఎవరు వస్తారు? ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? బీబీ వస్తుంది. ఇక్కడ బి, ఇక్కడ బి. సో ఇక్కడ ఆ ఇద్దరు చిల్డ్రన్స్ ఇక్కడ మనకి బాయ్స్ అవుతారు. రైట్, ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ ఎంతమంది అవుతారు? ఇక్కడ మనకి చూడండి ఎన్ ఆఫ్ ఈ వస్తున్న వాల్యూ ఇక్కడ 1. తర్వాత నెక్స్ట్ లెట్ క్యాపిటల్ ఎఫ్ అంటున్నాం. ఇక్కడ లెట్ క్యాపిటల్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్, అండ్ లెట్ క్యాపిటల్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్. సో మనకేమో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ బాయ్ అండ్ ఇద్దరిలో ఆ చిల్డ్రన్స్ మనకేమో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చైల్డ్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ బాయ్ అయి ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకరు కనీసం ఒకరన్నా బాయ్ అయి ఉండాలి అని చెప్తున్నారు. రైట్, మరి ఇక్కడ ఏమొస్తుంది? దట్ ఈస్ ఎఫ్ లో ఈవెంట్స్ ఏమొస్తాయి? కనీసం ఒకరన్నా బాయ్ ఉండాలి. ఇక్కడ అవుట్కమ్స్ ఏమున్నాయి? పాసిబుల్ అవుట్కమ్స్ లో కనీసం ఒకరన్నా బాయ్ అయి ఉండాలని చెప్తున్నారు. అక్కడ ఏమొస్తుంది మనకి? ఇక్కడ బాయ్ గర్ల్, ఈ ఇద్దరిలో ఒకరు బాయ్ ఉన్నారు, ఒక గర్ల్ ఉన్నారు. కనీసం ఒకరన్నా ఉండాలా, అట్లీస్ట్ వన్. హియర్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ బాయ్. కనీసం ఒక బాయ్ అని ఉండాలి. అట్లీస్ట్ వన్ మీన్స్ ఒక బాయ్ అయినా ఉండొచ్చు. అట్లీస్ట్ వన్ అంటే ఇక్కడేమో కనీసం ఒక్కరైనా ఉండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. కనీసం ఒక్కరైనా ఉండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఇట్ మీన్స్ ఇక్కడ ఏమొస్తున్నానా అంటే ఇక్కడ మనకి కనీసం ఎవరంటే ఇక్కడ ఇద్దరు బాయ్స్ అయినా ఉండొచ్చు, లేదా ఒక బాయ్ ఉండొచ్చు, ఒక గర్ల్ ఉండొచ్చు, లేదా గర్ల్ బాయ్ ఉండొచ్చు. రైట్, అంటే ఇక్కడ ఎఫ్లో ఏమొస్తాయి? ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ therefore n of f is equal to నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత? 3 వస్తాయి. n of f is equal to 3. రైట్, నెక్స్ట్ అన్న తర్వాత ఆఫ్టర్ దట్. రైట్, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక్కడ ఈవెంట్ ఈలో ఈవెంట్ ఎఫ్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. బట్ ఈవెంట్ ఈలో ఈవెంట్ ఎఫ్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ రైట్. ఇక్కడ ఏమొస్తాయి?
ఈవెంట్ ఈలో నౌ దేర్ ఫోర్ కామన్ ఎలిమెంట్స్ ఏం రాస్తాం ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ రాస్తాం రైట్. ఈవెంట్ ఈలో ఏముంది ఎలిమెంట్స్ ఇద్దరు బాయ్స్ ఉంది. ఈవెంట్ ఎఫ్లో ఏముంది ఎలిమెంట్ ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాయ్స్ ఉంది రైట్. ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇక్కడ ఇద్దరు బాయ్స్ రైట్. నెక్స్ట్ సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఏమొస్తాయి మనకి కామన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూస్ ఇక్కడ 1 ఇజ్ ఈక్వల్ టు 1 వస్తుంది రైట్. ఇక్కడ ఏం చెప్తుందా మన కండిషనల్ ప్రాబిలిటీ నా దేర్ ఫోర్ ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎఫ్ తెలుసు ఎన్ ఆఫ్ తెలుసు ఇక్కడ దీని ఎలా రాస్తాం ఇక్కడ చూడండి. నా దేర్ ఫోర్ the conditional probability that right therefore the conditional probability that తర్వాత అంటే ఏముంది probability that both the children are boys ఆ తర్వాత ఏం ఇచ్చారు given that at least one of them is a boy. కనీసం వాళ్ళు ఒకరన్నా బాయ్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో దీన్ని ఫార్ములా ఏం రాస్తాం ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ రాస్తాం. రైట్. దీన్ని ఏమని రాస్తాం ఇక్కడ ఈ మ్యాటర్ నేర్చుకున్నాం. కండిషనల్ ప్రాబిలిటీని ఏమని రాస్తాం దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ తర్వాత కండిషనల్ ప్రాబిలిటీ ఇక్కడ వేస్తాం పి ఆఫ్ రాస్తాం. ప్రాబిలిటీ తర్వాత ఏముంది ఇక్కడ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్ ఇక్కడ ఏమనుకున్నాం ఈవెంట్ ఈ అనుకున్నాం. ప్రాబిలిటీ తర్వాత ఉండేదాన్ని న్యూమరేటర్లో రాసుకోవాలి ఈవెంట్ ఈ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత గివెన్ దట్ తర్వాత ఏముంది ఈవెంట్ ఎఫ్ తర్వాత ఉండేదేమి ఈవెంట్ ఎఫ్ హ్యాజ్ ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ ఎఫ్ అనుకున్నాం. ఈవెంట్ తర్వాత ఉండే ఈవెంట్ ఎఫ్ అనుకోండి. ఈవెంట్ ఎఫ్ అంటే ఏమన్నా అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ బాయ్, ఇద్దరులో ఒకరు బాయ్ అయి ఉండాలని చెప్పేసి ఎఫ్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనే ఈవెంట్ ఏమనుకున్నాం ఎఫ్ అనుకున్నాం కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ రాస్తాం రైట్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఏమన్నా ఫార్ములా వి నో దట్ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్ రైట్ రాసాం. తర్వాత ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత వాల్యూ 1 డివైడెడ్ బై తర్వాత ఎన్ ఆఫ్ ఎఫ్ ఎంత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్ ఎఫ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 రైట్. అయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ అవడానికి ఎంత ప్రాబిలిటీ 1/3 అంటే మనం దేని ఫైండ్ అవుట్ చేసాం ప్రాబిలిటీ ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ప్రాబిలిటీ దట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్ ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ అవడానికి ప్రాబిలిటీ ఎంత 1/3. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఫర్ కండిషనల్ ప్రాబిలిటీ రైట్. నెక్స్ట్ చూద్దాం. రైట్ నెక్స్ట్ చూద్దాం. హియర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ. ఇక్కడ ఏమన్నా కండిషనల్ ప్రాబిలిటీ ఇక్కడ కొన్ని సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్ ఏమో చూద్దాం రైట్. నెక్స్ట్ చూడండి ద ప్రాపర్టీ 1. సో ప్రాపర్టీ 1 వచ్చేసి చూడండి ప్రాపర్టీ 1 రైట్. ఇక్కడే వస్తున్న ప్రాబిలిటీ 1 వచ్చేసి therefore the probability of s by f and is equal to probability of f by f is equal to 1. ఇక్కడ ఏం రాస్తున్నాం probability of s by f probability of f by f వాల్యూ 1 రాస్తాం రైట్. మరి probability of s by f probability of f by f ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. f వచ్చేసి మనకి ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్. ఇక్కడ వచ్చేసి మనకి s అంటే ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ s అంటే ఇక్కడ ఏమైనా శాంపుల్ స్పేసెస్. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు రైట్. ఫర్ సపోజ్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ ఎక్స్పెరిమెంట్. ఫర్ సపోజ్ లెట్ ఎస్ బి ద ఎస్ అంటే ఇక్కడ ఏమైనా రాస్తారు ఎక్స్పెరిమెంట్ ఏమైనా రాస్తారు మనకి పాసిబుల్ అవుట్కమ్స్. ఫర్ సపోజ్ ఇఫ్ ఈ రోలింగ్ ఏ డైస్ మీరు ఒక డైస్ని రోల్ చేసినట్టయితే సో మీరు ఒక డైస్ని రోల్ చేస్తే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6. సో 1, 2, 3, 4, 5, 6 ఆర్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రైట్. నెక్స్ట్ నెక్స్ట్ అయితే తర్వాత లెట్ ఈ బి ద ఈవెంట్. లెట్ ఈ వచ్చేసి ఆల్ ద ఈవెన్ నెంబర్ తీసుకోండి. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్. Let E be the event of getting even numbers. Let F be the event of getting odd number తీసుకోండి 1, 3, 5 ఇలా ఉన్నాయి అనుకోండి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఏమన్నా లెట్ ప్రాబిలిటీ ఆఫ్ S by F.
లెట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. నేను ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేద్దాం, రైట్. మరి అలా చేస్తాం చూద్దాం. హియర్ ఇక్కడ యాక్చువల్ దీని మీనింగ్ ఏమైనా దీని ఏమని చదువుతాం, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ని ఏమని చదువుతాం, ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎస్ గివెన్ దట్ ఈవెంట్ ఎఫ్ హ్యాస్ ఆల్రెడీ అక్కర్డ్ అని చదువుతాం, రైట్. సో దాన్ని ఇక్కడ ఏమో సింబల్గా ఎలా రాస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ అని రాస్తాం. మరి ఇక్కడ దేనికి కనుక్కున్నట్టు ప్రాబిలిటీ దేనికి ఎస్ కనుక్కుంటున్నట్టు ప్రాబిలిటీ, రైట్. ఇక్కడేనా వి నో దట్ ఫార్ములా, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఏమన్నా ఫార్ములా ఏం చెప్పాం, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఏది ఉందో దాన్ని ప్రాబిలిటీగా రాయాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ పి ఆఫ్ ఎఫ్, రైట్. ఇక్కడ ఏమన్నా డినామినేటర్ ఏదైతే రాస్తామో దాన్ని ఇక్కడ రాస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ పి ఆఫ్ ఎఫ్ ఇక్కడ వస్తే ఇక్కడ పి ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయో వాటిని రెండింటికి ఇంటర్సెక్షన్ చేసి ఇక్కడ రాస్తాం, రైట్. నెక్స్ట్ హియర్ ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటున్నాం, ఇక్కడ ఏమొస్తుంది ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఎస్ అంటే ఏమి, శాంపుల్ స్పేస్ ఎస్. ఇంటర్సెక్షన్ అంటే ఏమి, ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఇంటర్సెక్షన్ మీన్స్ ఈవెంట్ ఎస్లో శాంపుల్ స్పేస్ ఎస్లో ఈవెంట్ ఎఫ్లో రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం, రైట్. ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, హియర్ ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఎస్లో ఉన్నాయి 1 2 3 4 5 6 ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 3 5 అంటే ఎస్లో ఎఫ్ అనే సెట్ రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏమొస్తాయి, ఇక్కడ 1 3 5 ఉన్నాయి, ఇక్కడ 1 3 5 ఉన్నాయి. సో ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్లో కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి 1 3 5. సో 1 3 5 ఏమనుకున్నాం, ఈవెంట్ ఎఫ్ అనుకున్నాం కదా. సో నో ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఏం రాస్తాం, ఈవెంట్ ఎఫ్ రాస్తాం. సో ఇక్కడ ఏమో శాంపుల్ స్పేసెస్ని ఈవెంట్ ఎఫ్కి రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, అక్కడ ఈవెంట్ ఎఫ్ఏ వస్తుంది, రైట్. కాబట్టి చంప ఇక్కడ ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ప్లేస్లో ఏం రాస్తాం, ఎఫ్ రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఉంది, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతుంది, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ వాల్యూ 1 వస్తుంది, రైట్. నెక్స్ట్ సెకండ్ కేస్, ఇది బాగానే ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 రన్ ప్రూవ్ చేయాలి. చూడండి హియర్ దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ బై ఎఫ్, దీనికి ఏమని రాస్తారు ఫార్ములా, ఇక్కడ పైన ఎఫ్ ఉంది కింద ఎఫ్ ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ రాస్తాం డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఏమన్నా ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఉంది, ఇక్కడ ఈవెంట్ ఎఫ్కి మళ్ళీ ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, దేర్ ఫోర్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 1 3 5 ఉంటాయి ఇంటర్సెక్షన్, ఇక్కడ ఏమొస్తాయి 1 3 5 రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అని ఇక్కడ ఏమొస్తుంది 1 3 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఈవెంట్ ఎఫ్ఏ వస్తుంది. నౌ దేర్ ఫోర్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ ఎఫ్ఏ వస్తుంది, రైట్. నౌ దేర్ ఫోర్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఇక్కడ ఏం రాస్తాం, ఎఫ్ రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ క్యాన్సిల్ వాల్యూ. Now therefore the conditional probability of event f divided by event f is equal to 1. Finally ఇక్కడ ఏమొస్తుంది, now therefore the probability of s by f is equal to probability of f by f is equal to 1. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాపర్టీ 1, రైట్. ఇది వచ్చేసి ప్రాపర్టీ 1, ఇక్కడ నోట్ చేయండి ప్రాపర్టీ 1. Now let us see the second property. రైట్. నెక్స్ట్ ఉన్న ప్రాపర్టీ 2, ఇక్కడ ఏమైనా వస్తాయో ప్రాపర్టీ 2 వచ్చేసి లెట్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ 2 ఈవెంట్స్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ వస్తుంది, ఆర్ ద 2 ఈవెంట్స్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఎవరు ఇక్కడ ఈవెంట్స్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్. తర్వాత నెక్స్ట్ అండ్ ఆల్సో ఎఫ్ ఈజ్ అన్ ఈవెంట్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్. ఎఫ్ కూడా ఎవరు మనకి శాంపుల్ స్పేసెస్లో ఒక ఈవెంట్. సో అయితే ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ దేర్ ఫోర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాం ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఎఫ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఎఫ్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ రాస్తాం ఏ యూనియన్ బి, ఇక్కడ రాస్తాం ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్. ఇక్కడ రాస్తాం ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి
డివైడెడ్ బై ఎఫ్. ఇది రాస్తాం ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎఫ్. రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రూవ్ చేద్దాం. ఇది ఒక ప్రాపర్టీ. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రూవ్ చేద్దాం. లెట్ దీన్ని ప్రూవ్ చేయండి బా. ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్ లెట్స్ అండ్ బా ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎఫ్. రైట్. మరి దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎఫ్ ఫామ్లో ఉందా? అంటే ఏ యూనియన్ బి మొత్తాన్ని సమ్ ఈ అనుకోండి. ఇక్కడ ఏం బా? ఇక్కడ ఉన్న ఏ యూనియన్ బి మొత్తాన్ని సమ్ ఈ అనుకోండి. ఇక్కడ ఎఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎఫ్ అంటే ఏం రాస్తాం ఫార్ములా? ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ రాస్తాం. రైట్. ఇక్కడ ఏమొస్తుంది హియర్? ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏం రాస్తాం ఇక్కడ? ఏ యూనియన్ బి తర్వాత ఇంటర్సెక్షన్ ఎఫ్. దానిలో ఇక్కడ ఏం రాస్తాం? ఏ అండ్ బిని ఈ అనుకుంటే ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ రాస్తాం. ఈ ప్లస్ ఏం రాస్తాం? ఏ యూనియన్ బి. ఈ ప్లస్ ఉంది ఇక్కడ ఏ యూనియన్ బి రాస్తాం. తర్వాత నెక్స్ట్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఏదంటే డినామినేట్లో అది రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ రాస్తాం. తర్వాత సరే నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్. ఇక్కడేమో బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ ఏం రాస్తాం? ఇక్కడ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఇక్కడేమో ఇంటర్సెక్షన్ ఎఫ్తో ఒకసారి ఏం చేయండి, ఇంటర్సెక్షన్ ఎఫ్తో ఒకసారి బీని చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ తర్వాత యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇలా రాసాం. డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ యూనియన్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్. అయితే ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉందా? ప్రాబిలిటీ ఆఫ్ న్యూమరేటర్ మొత్తం ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఫామ్ ఉందా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఏంది స్పెషల్లో చదివాం. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తాం ఫార్ములా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తాం కదా. సో ఇక్కడ ఈ ఫార్ములాని కూడా అలా కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఏ అంటే ఏమనుకుంటారు? ఏ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్, బి వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ వాల్యూ? బి ఇంటర్సెక్షన్ ఎఫ్ అవుతుంది. ఏ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్, బి వచ్చేసి బి ఇంటర్సెక్షన్ ఎఫ్ రాయండి. నా చూడండి ఇక్కడ ఏమో రాస్తాం. నెక్స్ట్ అప్లై అయ్యండి ఫార్ములా అప్లై అయ్యండి. ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఏ అంటే ఏముంది ఇక్కడ? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ తర్వాత ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్. ఏ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్, బి వచ్చేసి బి ఇంటర్సెక్షన్ ఎఫ్ మొత్తాన్ని సమ్ బి అనుకుంటున్నాం. తర్వాత మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అంటే ఏం రాస్తారు ఇక్కడ? మొత్తం ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ రాయాలి. తర్వాత ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి తర్వాత బి. బి అంటే ఏమనుకున్నాం? బి ఇంటర్సెక్షన్ ఎఫ్. రైట్. నౌ హోల్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్టెప్స్ సాల్వ్ చేయనా. ఇక్కడ అన్నింటికి కామన్ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ అన్నింటి ఏమైనా రాయొచ్చు. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్గా రాసుకోవచ్చు, లేదా రెండింటిలో నుంచి ఇంటర్సెక్షన్ ఎఫ్ని కామన్ చేయండి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఉంది, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఉంది, రెండింటిలో నుంచి ఇంటర్సెక్షన్ ఎఫ్ కామన్ అయింది. అప్పుడు ఏమొస్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, ఏకి ఇంటర్సెక్షన్ ఎఫ్ కామన్ తీసాం, బికి ఇంటర్సెక్షన్ ఎఫ్ కామన్ తీసాం. డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్. డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్. రైట్. నెక్స్ట్ అన్నాను ఇక్కడ ఈ డినామినేటర్ని ఈచ్ టర్మ్కి సపరేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ రాస్తాం. తర్వాత ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్ హోల్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఇలా రాస్తాం. రైట్. నెక్స్ట్ చూడండి హియర్ అబ్జర్వ్ దట్ ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఏ ఫామ్లో ఉన్నాయి? ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ ఏ ఫామ్లో ఉన్నాయి? రైట్. చూడండి హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఉంది. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ డినామినేటర్లో ఎఫ్ ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఎఫ్గా రాసుకోవచ్చా? ఈ స్టెప్ మొత్తాన్ని ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఎఫ్గా రాసి నెక్స్ట్ ఈ స్టెప్ని ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి డివైడెడ్ బై ఎఫ్గా రాసుకోవచ్చా? నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ తర్వాత ఎఫ్ ఉంది, ఇంటర్సెక్షన్ ముందు బి ఉంది కాబట్టి బి బై ఎఫ్ రాసాం.
ఇక్కడ ఇంటర్సెక్షన్ తర్వాత ఎఫ్, డినామినేటర్లో ఎఫ్ ఉంది. దీని ఏం రాస్తారు? ఏ ఇంటర్సెక్షన్ బి మొత్తాన్ని సమ్ ఈ అనుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏం రాస్తాం? ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్. ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్రాపర్టీ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎఫ్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎఫ్. ఇది వచ్చేసి ప్రాపర్టీ 2. రైట్, నెక్స్ట్ వన్. ఈ ప్రాపర్టీని కొంచెం ఎక్స్టెండ్ సాల్వ్ చేస్తే ఇంకో ప్రాపర్టీ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏం రాస్తాం? ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎఫ్, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఎఫ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఎఫ్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎఫ్ రాస్తాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ సపోజ్ ఈవెంట్ ఏ చదువు. లెట్ నెక్స్ట్ ఫర్ సపోజ్ లెట్ ఈవెంట్ ఏ అండ్ ఈవెంట్ బి ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే, డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే ఇక్కడ ఏమో 2 ఈవెంట్స్ని మనం డిస్జాయింట్ ఈవెంట్స్ అంటున్నాం. 2 ఈవెంట్స్ని డిస్జాయింట్ ఈవెంట్స్ అంటున్నాయి. ఇప్పుడు 2 ఈవెంట్స్ సార్ మనకి డిస్జాయింట్ ఈవెంట్స్ అవ్వాలంటే ఆ 2 ఈవెంట్స్ ఎలా ఉండాలా? ఆ 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ మనకి ఏమవ్వాలా? ఎంటీ సెట్ అవ్వాలి. ఆ 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ మనకి ఏమవ్వాలి? ఇక్కడ ఎంటీ సెట్ అవ్వాలి. అంటే దట్ ఈస్ therefore the A intersection B is equal to ఇక్కడ ఏమవ్వాలా? పై అవ్వాలి. A intersection B is equal to పై అయితే ఆ 2 ఈవెంట్స్ ఏమంటాం? డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం. రైట్, ఇక్కడ టేకింగ్ ప్రాబిలిటీ అప్లై చేయండి. ఇక్కడ ఇవి డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే ప్రాబిలిటీ ఎంత వస్తుంది? దానికి 0 వస్తుంది. నౌ therefore the probability of A intersection B is equal to probability of pi. Probability of pi అంటే కూడా 0. Therefore the probability of A intersection B is equal to 0. Probability of A intersection B is equal to 0. Right, next one. ఆ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నౌ therefore ఇక్కడ ఏమవుతుంది? the probability of A union B divided by F is equal to probability of A by F plus probability of B by F. తర్వాత ఏంది ఇక్కడ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఏం రాస్తారు? ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ఏమో 0 బై ఎఫ్. ఇక్కడ ఏం రాస్తారు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పై కదా, సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది ఇక్కడ? సో 0 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? వాల్యూ 0. ఇక్కడ ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ నౌ therefore finally the probability of A union B divided by F is equal to probability of A by F plus probability of B by F. ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా ఇక్కడ ఏమంటారు? డిస్జాయింట్ ఈవెంట్స్ అంటారు. ఏ అండ్ బి ఇక్కడ మనకి రెండు డిస్జాయింట్ సెట్స్ అయితే ఈ ప్రాపర్టీని ఉపయోగిస్తాం. రైట్, ఒకవేళ మనకి ఏ అండ్ బి డిస్జాయింట్ సెట్స్ కాకపోతే ఈ ప్రాపర్టీ వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది, ఈ ఫార్ములా వస్తుంది. రైట్, ఇది వచ్చేసి ప్రాపర్టీ 2కి ప్రూఫ్. నౌ లెట్ us see the ప్రాపర్టీ 3. రైట్, నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ 3. ప్రాపర్టీ 3 ఏమని చెప్తున్నా ఇక్కడ చూడండి. బై హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ E dash divided by F is equal to 1 minus probability of E by F. Right, remember probability of E dash divided by F is equal to 1 minus probability of E by F గా రాస్తాం. రైట్, నెక్స్ట్ వన్. probability of E dash by F is equal to 1 minus probability of E by F రాస్తాం. రైట్, మరి అక్కడ ఎలా ప్రూవ్ చేస్తారు చూడండి. we know that by the property 1 మనకి ఏం చూస్తున్నాను? by the property 1 probability of S by F is equal to 1. probability of S by F is equal to 1. తర్వాత నెక్స్ట్ వన్. ఫర్ సపోజ్ let S is equal to S అంటే ఇక్కడ ఏమో శాంపుల్ స్పేస్, రోలింగ్ ఏ డైస్ 1 2 3 4 5 6 రాసాం. let E be the event of getting all the even numbers 2 4 6 రాస్తాం. నెక్స్ట్ దానికి కాంప్లిమెంట్ ఈవెంట్ ఏమొస్తుంది? ఇక్కడ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఇక్కడ ఈవెంట్ ఈకి కాంప్లిమెంట్ ఈవెంట్ అంటే ఏమొస్తుందా? కాంప్లిమెంట్ ఆఫ్ ఈ అంటే డినోటెడ్ బై ఈ డాష్. కాంప్లిమెంట్ ఆఫ్ ఈ డినోటెడ్ బై ఈ డాష్. ఈ డాష్ అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఈవెంట్ ఈలోనే ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ కూడా రాస్తాం. అంటే ఇక్కడ ఏమొస్తాయి? 1 3 5. రైట్, ఇక్కడ ఈవెంట్ ఈకి కాంప్లిమెంట్ ఈకి రెండింటికి
యూనియన్ చేస్తే ఇక్కడ ఏమొస్తున్నావు దేర్ ఫోర్ ఈ యూనియన్ ఈ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ రెండింటికి యూనియన్ చేస్తే 2 4 6 యూనియన్ ఆఫ్ 1 3 5 అంటే ఇక్కడ ఏం రాస్తారు రెండు కలిపి రాస్తారు కదా యూనియన్ మీన్స్ కంబైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ అప్పుడు ఏమొస్తాయి 1 2 3 4 5 6 అన్ని ఎలిమెంట్స్ కలిపి రాస్తాం అప్పుడు ఏమొస్తుంది ఇది ఈవెంట్ ఎస్ అవుతుంది దేర్ ఫోర్ ఈ యూనియన్ ఈ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం ఎస్ రాస్తాం రైట్ అంటే ఇక్కడ ఎస్ ప్లేస్ ఏం రాయొచ్చు ఇక్కడ ఈ యూనియన్ ఈ డాష్ రాయొచ్చా రైట్ నెక్స్ట్ నౌ దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ ఈ డాష్ డివైడెడ్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1 రైట్ నెక్స్ట్ తర్వాత ఇది ఏ ఫామ్లో ఉందా ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎఫ్ ఫామ్లో ఉందా సో ఉంటే రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం ఫామ్లో ఫర్ సపోజ్ ఇక్కడ ఏం రాస్తారు ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ఏమన్నా రెండు డిస్జాయింట్ ఈవెంట్స్ అవుతాయి ఈ ఇంటర్సెక్షన్ ఈ డాష్ చేయండి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ వస్తాయి 2 4 6 ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 3 5 రెండిట్లో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయి ఈవెంట్ ఈలో ఈ డాష్ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయి ఏ ఒక్క ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటీ సెట్ అవుతుంది సో ఈ ఇంటర్సెక్షన్ ఈ డాష్ ఈజ్ ఏమైంది ఇక్కడ 5 అయింది ఈ ఇంటర్సెక్షన్ ఈ డాష్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ ఏమో ఈ ఇంటర్సెక్షన్ ఈ డాష్ ఈక్వల్ టు మనకి ఎంటీ సెట్ వచ్చింది కాబట్టి ఈవెంట్ ఈ డాష్ ఏమని చెప్తాం డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం అంటే దేర్ ఫోర్ ఈవెంట్ ఈ డాష్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ ఇక్కడ రాస్తాం లెట్ దేర్ ఫోర్ ఈవెంట్ ఈ అండ్ ఈ డాష్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అవన్నీ ఏమవుతాయి ఇక్కడ డిస్జాయింట్ ఈవెంట్స్ సో ఇవి డిస్జాయింట్స్ ఈవెంట్ అయితే ప్రాపర్టీ 2లో చెప్పాం లాస్ట్లో ఏమని చెప్పాం ఫార్ములా ఇక్కడ ఇవి రెండు డిస్జాయింట్ అవుతే ఇక్కడ ఏమొస్తాం మనకి ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి డివైడెడ్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఎఫ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఎఫ్ అని చెప్పాం రైట్ ఇక్కడ ఏమొస్తాయి ఫార్ములా నా దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ అండ్ ఈ డాష్ బై ఎఫ్ అంటే ఇక్కడ ఏం రాస్తాం దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ డాష్ బై ఎఫ్ is equal to 1 right next one ఇక్కడ probability of e dash by f ఈ వాల్యూ మొత్తం అటు సైడ్ పంపించండి now therefore the probability of e dash divided by f is equal to 1 minus probability of e by f sorry by the third probability there are some probability of e dash by f is equal to 1 minus probability of e by f this is the properties so remember సో ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సో కండిషనల్ ప్రాబిలిటీ రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసాం సో తర్వాత కండిషనల్ ప్రాబిలిటీ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ చూసాం 3 ప్రాపర్టీస్ సో రైట్ నౌ లెట్ us see the some problems in exercise 13a now let's go to the exercise చూద్దాం రైట్ నెక్స్ట్ వన్ exercise 13a సో here exercise 13a లో ఫస్ట్ ప్రాబ్లం now let's see the first problem చూడండి ఇక్కడ ఏం ఇచ్చారు given that capital E and capital F ఇక్కడ ఏం ఇచ్చారు 2 ఈవెంట్స్ ఇచ్చారు capital E and capital F are the events such that అయితే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఇచ్చారు ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత 0.6 అండ్ ఈవెంట్ F యొక్క ప్రాబిలిటీ ఇచ్చారు ఎంత ప్రాబిలిటీ F ఎంత 0.3 నెక్స్ట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ F రెండింటి కామన్ గా ఉన్నాయి ప్రాబిలిటీ ఎంత ప్రాబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ F ఎంత 0.2 ఇచ్చారు అయితే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ E by F అండ్ ప్రాబిలిటీ ఆఫ్ F by E కనుక్కోమంటున్నారు రైట్ ఫస్ట్ ఏం ఇచ్చారంటే గివెన్ రాద్దాం గివెన్ సొల్యూషన్ గివెన్ దట్ ఏం ఇచ్చారు వాల్యూస్ ప్రాబిలిటీ ఆఫ్ E ఎంత ఇచ్చారు అన్న 0.6 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ F ఎంత 0.3 నెక్స్ట్ తర్వాత ఏం ఇచ్చారు అండ్ గివెన్ ప్రాబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ F ప్రాబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ F ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇచ్చారు రైట్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు ద ప్రాబిలిటీ ఆఫ్ E by F కనుక్కోమంటున్నారా ప్రాబిలిటీ ఆఫ్ E by F ఇక్కడ ఏమన్నా డినామినేటర్ F ఉంది కాబట్టి ఇక్కడ ఏమో ఫార్ములా we know that the probability of E intersection F divided by ఇక్కడ డినామినేటర్ ఏది ఉంటే దాన్ని రాస్తాం ప్రాబిలిటీ ఆఫ్ F ఇక్కడ రెండింటికి ఇంటర్సెక్షన్ రాస్తాం ఇక్కడ డినామినేటర్ ఏది ఉందో దాన్ని ప్రాబిలిటీ ఆఫ్ F రాస్తాం నెక్స్ట్ probability of intersection F ఎంత 0.2 divided by probability of F ఎంత 0.3 here 0.2 divided by 0.3 ఎంత వాల్యూ 2/3 ఎంత వాల్యూ ఇది probability of E by F వాల్యూ రైట్ probability of E by F ఎంత 2/3
నెక్స్ట్ నౌ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ బై ఈ ఏం కనుక్కోవాలి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ డివైడెడ్ బై ఈ. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ బై ఈ మీన్స్ ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఏముంది ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ. ఇక్కడ ఏమో ఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ అన్న ఇక్కడ ఏమొస్తుంది ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ రాస్తాం రైట్. ఇక్కడ ఏమో ఎఫ్ బై ఏ ఉన్న ఈ బై ఎఫ్ ఉన్న ఇక్కడ ఏం రాసిన ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అన్న ఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ అన్న రెండు ఒకటి. ఇక్కడ ఏం రాస్తాం ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ డినామినేటర్ ఏదో అది మాత్రం చేంజ్ అవుతుంది, ఇక్కడ అంతా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత 0.2, ప్రాబిలిటీ ఆఫ్ ఈ 0.6 సాల్వ్ చేస్తే ఇక్కడ ఏమో 0.2 డివైడెడ్ బై 0.6 అంటే 2/6, 2 1s 2 3s దట్ ఈస్ 1/3. ఎంత వాల్యూ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు 1/3. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. నౌ లెట్ us see the second one. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం ఇచ్చారు చూడండి, కంప్యూట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. ఇక్కడ ఏం కనుక్కుంటున్నారు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేయమంటారు. అయితే ఇక్కడ ఏం ఇచ్చారన్న గివెన్ ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ బి 0.5, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.32 అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి కనుక్కోమంటున్నారు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏం ఇచ్చారన్న గివెన్ దట్ గివెన్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత ఇచ్చారు ఇక్కడ వాల్యూ 0.5 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చారు ఇక్కడ 0.32 ఇచ్చారు, 0.32. నెక్స్ట్ చూద్దాం. నౌ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఏమన్నా ఫార్ములా ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా రెండింటికి ఏం రాస్తుంది ఇంటర్సెక్షన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. అంతేనా ఫార్ములా ఇక్కడ డినామినేటర్ ఏదంటే దానికి ప్రాబిలిటీ ఆఫ్ బి రాసి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చారు వాల్యూ 0.32, ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత 0.5. 0.32 డివైడెడ్ బై 0.5 అంటే ఎలా రాస్తుంది దీని ఇక్కడ హియర్ 32 డివైడెడ్ బై 100 హోల్ డివైడెడ్ బై 0.5 అంటే 5/10. ఇక్కడ 10 0 క్యాన్సిల్. నెక్స్ట్ 32 డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది మనకి వాల్యూ 10 5s 50. నెక్స్ట్ 32 డివైడెడ్ బై 50 అంటే 2 16s 2 25s ఎంత 16 డివైడెడ్ బై 25. దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది 0.64 వస్తుంది. 25 16 డివైడెడ్ బై 25 చేస్తే అలా 25 డివైడెడ్ బై 16 ఇక్కడ ఏమో 0.0, 25 5s 25 6 150 0 25 4s ఇంకో పాయింట్ ఎందుకంటే ఇది 100 ఇక్కడ వస్తుంది 0.64. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి దట్ ఈస్ 0.64. Now this is the solution for second problem. Now let us see the third problem. Right. Next one, third problem is capital A and capital B are two events such that probability of A is equal to not equal to 0. ఇక్కడ ఏం ఇచ్చారు capital A capital B two events ఇచ్చారు. అయితే probability of A not equal to 0. Find probability of B by A. ఇక్కడ ఏం కనుక్కుంటున్నారు probability of B by A కనుక్కోవాలి. సేమ్ నా probability of B by A అంటే ఏమొస్తుంది ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. అక్కడ బి ఏ ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాం. అప్పుడు ఏమొస్తుంది ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ కనుక్కోవాలంటే మనకి ఏదైతే వాల్యూస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలా ప్రాబిలిటీ ఆఫ్ ఏ కనుక్కోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారన్నా ఫస్ట్ ప్రాబ్లం ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అన్నారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ లెట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి సొల్యూషన్ లెట్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఇచ్చారు రైట్. తర్వాత నెక్స్ట్ తర్వాత ఏమైనా వస్తారు ఇక్కడ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటున్నారు. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి రైట్. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే నేను రాస్తాం ఫస్ట్ వన్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. A is subset of B means therefore symbolically A is subset to B. A is subset to B అయితే మనకి A ఇంటర్సెక్షన్ B కదా కావాల్సింది. A is subset to B అయితే A ఇంటర్సెక్షన్ B ఏమొస్తుంది ఇక్కడ ఏమో A is subset to B అంటే A లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని B లో ఉంటాయి. A లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని B లో ఉంటాయి కాబట్టి అప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి A లో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా వస్తాయి. అంటే ఫర్ సపోజ్
ఇక్కడ ఏమైనా రాస్తారు, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1,2 రాయండి, సెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1,2,3 రాస్తారు. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందా, అవుతుంది. ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది కాబట్టి రెండు ఇంటర్సెక్షన్ చేస్తే రెండు కామన్ వన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి, 1,2 వస్తుంది. 1,2 అనేది ఏమది, ఈవెంట్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ ఈవెంట్ ఏ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఏ వస్తుంది. నౌ దేర్ఫోర్ చూడండి, నౌ ఇక్కడ ఏమనుకుంటున్నారు, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. ప్రాబిలిటీ ఆఫ్ బి బై అంటే ఏం రాస్తాం ఫార్ములా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం రాస్తాం, ఏ రాయండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, వాల్యూ ఎంత 1. therefore the probability of b by a is equal to 1. ఇది ఫస్ట్ ప్రాబ్లం. మరి సెకండ్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఇచ్చారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఏమైనా రాస్తారు, నవ్వుతున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయితే ద ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం రాసాం, పై రాయండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ప్రాబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ ఎంత, 0. 0 బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ, 0 బై ఎనీథింగ్ 0. నౌ therefore the probability of b by a is equal to 0. Probability of b by a is equal to 0. Now this is the solution for third problem. Right. Next one ఇక్కడ ఇచ్చారు, if a leap year is selected at random. ఇక్కడ ర్యాండమ్ గా మీరు ఏదైనా ఒక లీప్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఛాన్స్ ఇట్ విల్ కంటైన్స్ 53 ట్యూస్డేస్. అంటే మీరు ఏదైనా ఒక ర్యాండమ్ గా ఒక లీప్ ఇయర్ తీసుకోమంటున్నారు, ఆ లీప్ ఇయర్ లో మొత్తం 53 ట్యూస్డేస్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పేసి కనుక్కోమని చెప్తున్నారు. రైట్. ఛాన్స్ మీన్స్ 53 ట్యూస్డేస్ రావడానికి ప్రాబిలిటీ కనుక్కోమని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ చూద్దాం, అంటే ఇక్కడ మనకి ఒక లీప్ ఇయర్ లో మొత్తం ఎన్ని డేస్ వస్తాయి, ఇక్కడ 366 డేస్ వస్తాయి. అంటే ఇక్కడ ఏమన్నా సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్, రైట్. హియర్ ఏ లీప్ ఇయర్ కంటైన్స్ ఎన్ని వస్తాయి, ఇక్కడ లీప్ ఇయర్ కంటైన్స్ 366 డేస్ వస్తాయి మొత్తం. లీప్ ఇయర్ కంటైన్స్ 366 డేస్. అయితే మనకి ఇక్కడ 53 ట్యూస్డేస్ అంటే మనకి ఏమో 53 వీక్స్ రావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మొత్తం నెంబర్ ఆఫ్ వీక్స్ అని వస్తాయి చూడండి. లీప్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ వీక్స్ ఇక్కడ ఏమో ఒక 1 వీక్ డేస్ అని ఉంటాయి, 7 డేస్ ఉంటాయి కాబట్టి 7తో డివైడ్ చేయండి. ఇక్కడ ఎంత 7 5s 35, 6 1 1 పోతే 60, 7 2 14, అంత వాల్యూ 2. అంటే మొత్తం ఒక లీప్ ఇయర్ లో మొత్తం 52 వీక్స్ వస్తాయి. అంటే 52 వీక్స్ ఉంటాయి, తర్వాత రిమైనింగ్ 2 డేస్ మిగులుతాయి. అంటే ఒక లీప్ ఇయర్ లో ఒక 52 వీక్స్ ఉంటాయి, తర్వాత రిమైనింగ్ 2 డేస్. అంటే ఇక్కడ మొత్తం 52 డేస్ లో ఆ రిమైనింగ్ 2 డేస్ లో 1 డే ట్యూస్డే అయితే మనకి ఇక్కడ రిమైనింగ్ ఎన్ని మిగిలాయి, ఇక్కడ డేస్ 2 డేస్ మిగిలాయి. ఆ 2 డేస్ లో 1 డే మనకి ట్యూస్డే అయితే అక్కడ మనకి 53 ట్యూస్డేస్ అవుతాయి. రైట్. నెక్స్ట్ చూడండి, హియర్ ఏ లీప్ ఇయర్ కంటైన్స్, చూడండి, ఏ లీప్ ఇయర్ కంటైన్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ 52 వీక్స్ అండ్ 2 ఎక్స్ట్రా డేస్. ఎక్స్ట్రా 2 డేస్ ఉంటుంది, అండ్ ఎక్స్ట్రా 2 డేస్ ఉంటాయి. రైట్. 52 వీక్స్ ఉంటాయి, మొత్తం ఎక్స్ట్రా 2 డేస్ ఉంటాయి. రైట్. ఆ రిమైనింగ్ 2 డేస్లో 1 డే విల్ బి ఏమవ్వాలి, ట్యూస్డే అవ్వాలి. రైట్. మొత్తం ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి 2 డేస్ అవడానికి. రైట్. నెక్స్ట్ చూద్దాం. నౌ దేర్ఫోర్ చూడండి, ఇక్కడ ద రిమైనింగ్ 2 డేస్ విల్ బి the remaining 2 days will be given a sample space. Yes. ఇక్కడ ఏమొస్తాయి మొత్తం ఆ 2 డేస్ ఏమంటే మనకి ఆ 2 డేస్ ఒకటి సండే, 2 డేస్ మనకి సండే మండే ఉండొచ్చు, లేదా
మండే ట్యూస్డే ఉండొచ్చు, లేదా ట్యూస్డే వెన్స్డే ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ లేదంటే వెన్స్డే థర్స్డే ఉండొచ్చు, లేదా థర్స్డే ఫ్రైడే ఉండొచ్చు, లేదా ఫ్రైడే సాటర్డే ఉండొచ్చు, లేదా సాటర్డే సండే ఉండొచ్చు. అది రైట్. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని రిమైనింగ్ 2 డేస్కి 1 2 3 4 5 6 7 రైట్. ఆ 7 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. 7లో మనకి ఏం కావాలా, మొత్తం ఎన్ని వస్తాయి మనకి ట్యూస్డేకి, మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తారు, లెట్ ఏం రాస్తారు, దేర్ఫోర్ లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ఏం రాస్తారు, దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఎస్ రాయండి. ఎన్ ఆఫ్ ఎస్ అంతా n of s is equal to 7 వస్తుంది. let e be the event of ఏం రాయాలి ఇక్కడ, ఈవెంట్ ఆఫ్ ద రిమైనింగ్ 1 day, ద రిమైనింగ్ 2 daysలో, ద రిమైనింగ్ 2 daysలో 1 day will be, ఆ 1 day ఏమైండాలి మనకి, 1 day will be ట్యూస్డే అయితే, 1 day will be ట్యూస్డే అయితే అప్పుడు ఏమొస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్. ట్యూస్డే ఏమి ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ట్యూస్డే ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఏదో మండే ట్యూస్డే ఉండొచ్చు ఆ 2 days, లేదా ట్యూస్డే వెన్స్డే ఉండొచ్చు, అంటే ఇక్కడ ఏమొస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ ఆఫ్ ఈలో మొత్తం ఎన్ని వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి. ఎన్ ఆఫ్ ఈలో మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 2 వస్తాయి. రైట్. నెక్స్ట్ నౌ ద ప్రాబిలిటీ ఆఫ్, చూడండి, now the probability of a leap year contains 53 Tuesdays. ఏమొస్తుంది ఫార్ములా, is equal to n of e divided by n of s, అంటే ఇక్కడ ఏమొస్తుంది మొత్తం 2/7. n of e అంతా 2, n of s అంతా 7. రైట్. ఇక్కడ మనకి ఏమో ఒక లీప్ ఇయర్ ఇచ్చి దాంట్లో 53 ట్యూస్డేస్ అన్నా, ఫర్ సపోజ్ ఇంకో మోడల్ ఎలా వస్తుంది మనకి 53 మండేస్ అన్నా, 53 సండేస్ అన్న ఆన్సర్ అంతా ఇక్కడ మనకి 2/7. సో వాటన్నిటికి ఇక్కడ సేమ్ ఇలాగే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 4th ప్రాబ్లం.